సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సుడిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. పరమ వీరచక్ర సినిమా తర్వాత దాసరి నారాయణరావు గారు మరో మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాలని చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్లకి ఆయన నిరీక్షణ ఫలించి ఒక తమిళ సినిమా ఆయన్ని ఎక్సైట్ చేసింది. ఆయనలో ఉన్న నటుణ్ణి, దర్శకుడిని ఒకేసారి నిద్రలేపింది. ఆ సినిమాకి ఎర్రబుస్సు అని పేరు పెట్టి తెలుగులో రీమేక్ చేసేశారు. ఈ వారం దాసరి గారు ఆయనతో పాటు విష్ణుని కూడా తోడు తీసుకుని ఆ ఎర్రబుస్సు చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంటే ఈ సినిమా మీద దాసరి నారాయణరావు గారితో పాటు విష్ణు కూడా హోప్స్ పెట్టుకున్నట్టే లెక్క. మరి వీళ్ళిద్దరిని ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఎంతుందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, రాజేష్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతను ఒక పక్క ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తూ మరో పక్క బ్యాచులర్ లైఫ్ ని మహా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతనికి ఊళ్ళో ఉన్న తాతయ్య తప్పించి వేరెవరూ లేరు. అతని లక్ష్యం ఏమిటి అంటే ఎప్పటికైనా సరే అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోవాలి అని. ఈ క్రమంలోనే ఆయనకి హీరోయిన్ రాజీ తగులుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఇతనికి అమెరికా వెళ్లే అవకాశం కూడా వస్తుంది. 3 నెలల్లో అమెరికా ప్రయాణం అనగా తాతయ్యని కొన్నాళ్ల పాటు తనతో ఉంచుకోవాలని నిర్ణయానికి వస్తాడు. పల్లెటూరి అనురాగాల్ని, ఆప్యాయతల్ని గుండె నిండా పెట్టుకుని సిటీకి వచ్చిన ఆ ముసలాయన అక్కడ ఇరుకు ఇళ్లలో నివసిస్తున్న ఇరుకు మనసులు గల మనుషులకి అసలు అర్థం కాడు. ఆయన చేసే పనులేవి వాళ్ళకి నచ్చో, బోళ్ళంతా గోల్ చేస్తా ఉంటారు. అయినా సరే ఆయన పట్టించుకోడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన ఉంటాడు. దీని మూలంగా రాజేష్ కి బోళ్ళని ఇబ్బందులు. ఎంత కష్టం అనిపించినా తాత మీద ప్రేమతో వాటన్నింటినీ భరిస్తాడు. ఎంత ఓర్చుకున్నా సహనానికి ఒక హద్దంటూ ఉంటుంది. ఆ ప్రకారమే కొన్ని సంఘటనలు రాజేష్ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆ తర్వాత ఊహించని అగాధం రాజేష్ కి ఆయన తాతకి మధ్య ఏర్పడింది. దానివల్ల చివరికి ఏం జరిగింది అన్నదే ఈ సినిమా మిగిలిన కదా. విశ్లేషణ విషయానికి వస్తే, ఈ ఎర్రబుస్సు సినిమాను తమిళ సినిమా మాంజాపై ఆధారంగా రూపొందించారు. తమిళంలో మాంజాపై సూపర్ హిట్ అయితే కాదు, యావరేజ్ గానే నడిచింది. ఈ సినిమాకి అక్కడ పాజిటివ్ రివ్యూలు కూడా లేవు. విశ్లేషకులు అందరూ కూడా ఈ సినిమాని దారుణంగా విమర్శించారు. సినిమాని విమర్శించినప్పటికీ ముసలాయన పాత్ర పోషించిన రాజ్ కిరణ్ మాత్రం అందరూ మెచ్చుకున్నారు. రాజ్ కిరణ్ గారు పోషించిన పాత్రే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పేసి అందరూ మాట్లాడుకోవడం జరిగింది. తమిళంలో యావరేజ్ గానే నడిచిన చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం దాసరి గారికి రాజ్ కిరణ్ చేసిన పాత్ర నచ్చటమే అని మనందరూ ఊహించుకోవచ్చు. పాత్ర బాగుంది కాబట్టి కథలో ఉన్న తప్పుల్ని సవరించుకుంటే సూపర్ హిట్ అనిపించుకోవచ్చు అని ప్రయత్నిస్తే బాగుండేదేమో. కానీ యాజ్ ఇట్ ఈజ్ గా తమిళ సినిమాని తెలుగులో కాపీ పేస్ట్ చేసేశారు. దాని మూలంగా తమిళ్లో ఏదైతే ఫీల్ లేదు అనుకున్నారో అది ఇంకా ఇక్కడ తగ్గిపోయింది. ఈ సినిమా వరకు దాసరి నారాయణరావు గారి పాత్ర మినహా చెప్పుకోదగ్గ ప్రత్యేకత గాని మరో విశేషం గాని లేదు. తెర మీద దాసరి గారు కనిపిస్తున్న ప్రతి సెకను ఉత్సాహంగానే ఉంటుంది. కానీ దురదృష్టం ఏమిటి అంటే సినిమా మొత్తం ఆయన్నే చూపించలేని పరిస్థితి. కథలో మిగతా పాత్రలకు కూడా కాస్త ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ అవన్నీ పరమ రొటీన్ గాను పెద్ద స్పెషాలిటీ ఉన్నట్టుగాను కనిపించవు. అంటే సన్నివేశాలన్నీ కూడా మనం ఇంతకు ముందు ఎప్పుడో పాత సినిమాల్లో చూసేసిన ఫీలింగ్ ని కలిగిస్తా ఉంటాయి. అదే కాకుండా కథను నడిచిన విధానం ఎలా ఉంటుంది అంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. మధ్యలో కథకు సంబంధం లేకుండా కామెడీ వచ్చేసి కాస్త ఇబ్బంది పెడుతుంది. విష్ణుకి మంచి రోల్ ఉంది కానీ ఎందుకనో అతను చేసిన సన్నివేశాల్లో ఆకర్షణ కనిపించలేదు. అతనికి హీరోయిన్ కి మధ్యన కూడా ఏదో ఆర్టిఫిషియల్ నెస్ కనిపిస్తా ఉంటది. ఫ్రెష్ లవ్ ఫీలింగ్ అయితే ఎక్కడా కలగదు. కానీ దాసరి గారు కనిపించిన ప్రతి సన్నివేశం కూడా మెప్పిస్తుంది. దాసరి గారు విష్ణు మధ్యన వచ్చే సన్నివేశాలన్నీ కూడా బాగా పండాయని చెప్పాలి. అంటే కథ ఫ్లోలో కాకుండా విడివిడిగా చూసుకుంటే చాలా సన్నివేశాలు బాగున్నట్టు అనిపిస్తాయి. దాసరి గారి తర్వాత ఎర్రబొస్సు సినిమాకి హైలైట్ క్లైమాక్స్ విషయంగా దాసరి గారు కొంత డేర్ చేశారని చెప్పుకోవాలి. రెగ్యులర్ క్లైమాక్స్ అయితే కాదు. ఆ విషయంగా ఆయన్ని, ఆయన టీం ని మెచ్చుకోవాలి. ఈ సినిమా వరకు దాసరి గారే హైలైట్. మరో విషయం అయితే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి లేదు. నటీనటులు, సాంకేతిక అంశాలు, మ్యూజిక్, ఇతరత్ర అన్ని విషయాలు కూడా నార్మల్ గానే ఉన్నాయి. సినిమాకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది దాసరి నారాయణరావు గారే. మైనస్ పాయింట్లు ఆయన తప్పించి మిగతా అన్ని మైనస్లే. చివరిగా కొసమేరపు ఏమిటి అంటే దాసరి నారాయణరావు గారి అభిమానులకి ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. అభిమానులు కాకుండా మిగతా నటులకి ఈ సినిమా పెద్దగా నచ్చే అవకాశాలు లేవు. ఆ పైన ఎవరి ఆసక్తి వాళ్ళది. ఇది ఎర్రబుస్సు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.